హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోహన్ లావేస్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసన్న. ఈరోజు వీడియో ఏంటంటే కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేయండి. ఈ కర్రీ చేసుకునే విధానం అనేది చాలా సింపుల్ అండ్ ఇది ఎవరైనా చేసేయచ్చు సింపుల్గా. ఇంకా ఈ కర్రీ అనేది మన అన్నంతో కానీ ఇంకా రోటీతో కానీ పుల్కతో కానీ దేంతో అయినా సరే తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో. ముందుగా నేను కాలీఫ్లవర్ని మీడియం సైజు ముక్కలుగా నేను కట్ చేసుకున్నాను. అంటే మరీ చిన్నగా కట్ చేసుకుంటే మసాలా కర్రీ కదా, మొత్తం గ్రేవీ ముద్దలా అయిపోతుంది. సో ఇలా కొద్దిగా పెద్ద సైజుగా కట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది కర్రీ అనేది. మనకి చూడడానికి ఫ్లవర్స్ అవి నీట్గా చాలా కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ అన్నింటినీ అందులో వేసుకోవాలి. వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా వేసుకోవాలి, ఇంకా పసుపు కూడా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న క్రిములు కానీ ఇంకా ఇందులో ఉన్న డర్టీ అనేది పూర్తిగా పోతుంది. ఎందుకంటే కాలీఫ్లవర్కి ఎక్కువగా పురుగు పడుతూ ఉంటుంది కదా, ఇలా చేయడం వల్ల పురుగు అనేది పోతుంది. ఇట్లా 2 మినిట్స్ అనేది బాగా వాటర్లో ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత వీటన్నింటినీ మనం సెపరేట్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ వాటర్ అంతని వేస్ట్ని పడేయాలి. తర్వాత మళ్ళీ కడాయి ఆన్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను ఉల్లిపాయని 2 సన్నగా ఈనులా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నేను కొద్దిగా శనగపలుకులు వేసుకుంటున్నాను. వీటి ప్లేస్లో మనం జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. ఇంకా 2 చిన్నగా కట్ చేసుకున్న టమాటా పళ్ళు కూడా వేసుకుంటున్నాను. వీటన్నింటినీ కూడా బాగా కొద్దిగా వేగినంత వరకు వీటిని బాగా వేపుకోవాలి. వాటర్ పోయినంత వరకు కూడా బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత వీటిని ఇప్పుడు సైడ్ని పెట్టుకోవాలి. సైడ్ని పెట్టుకొని మళ్ళీ ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మనం ఉడకబెట్టాం కదా కాలీఫ్లవర్ని, వాటిని కొద్దిగా వేపుకోవాలి. వేపుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడాను పోతుంది. ఇందులో కొద్దిగా కారం పొడి ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకొని వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల కాలీఫ్లవర్కి అనేది టేస్ట్ అనేది చాలా పడుతుంది. కారం ఇంకా ఉప్పు అనే టేస్ట్ అనేది చాలా పడుతుంది. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇట్లా వేపుకొని కొద్దిగా ఫ్లవర్స్ అనేవి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం తీసి పక్కనగా సెపరేట్గా ప్లేట్లో పెట్టుకోవాలి. సో ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం. నేను మసాలా కోసం గరం మసాలా ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి చెక్క, లవంగా, 2 ఇలాచి ఇంకా అల్లం తెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. సో ఇంకా ఇక్కడ ముందుగా మనం వేపుకున్నాం కదా, ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ వేసుకుంటున్నాను. మిక్సీ వేసిన తర్వాత ఇగోండి ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో కొద్దిగా ఇందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఇంకా కొద్దిగా కరివేపాకు, కొద్దిగా 2 సన్నగా చీల్చిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసిన మిశ్రమాన్ని అంతటిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇందులో పచ్చివాసన తొందరగా పోయి తొందరగా ఇది మనకి వేగుతుంది. వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కారం, ఇంకా ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి, కొద్దిగా మనకు తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల కొద్దిగా అడుగంటింది. సో నేను మళ్ళీ నీట్గా సరి చేసుకుంటున్నాను. ఇక్కడ ఇగోండి ఆయిల్ అనేది పైకి వచ్చినంత వరకు కూడాను బాగా వేగాలి. వేగిన తర్వాత ముందుగా మనం వేపుకున్నాం కదా, వేపిన కాలీఫ్లవర్ అన్నింటినీ కూడా ఇందులో వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవడం వల్ల మసాలా అంతా కూడాను ఫ్లవర్కి చాలా బాగా పడుతుంది. కొద్దిసేపు వేగిన తర్వాత నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఎంత మనకి గ్రేవీ థిక్నెస్ కావాలో అంత తగినట్టుగా వాటర్ వేసుకోవాలి. సో వాటర్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ తగినంత ఉప్పు సరిపోయిందా లేదనేసి చూసుకుంటున్నాను. చూసుకున్న తర్వాత కొద్దిసేపు మరిగిన తర్వాత ఇలా బాయిల్ అయిన తర్వాత నేను ఇక్కడ కస్తూరి మెంతి అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కొద్దిసేపు ఇంకా 5 మినిట్స్ అనేది
బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీ అయిన కాలీఫ్లవర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది అన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.